రాష్ట్రంలో కూటమి పాలనలో శాంతి భద్రతల మీద ఒక చర్చా వేదికని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి అధ్యక్షులైనటువంటి కాకుమాన్ రాజశేఖర్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసిన అనేక మంది పెద్దలు, వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇది కాకుమాను రాజశేఖర్ ఏర్పాటు చేసినా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడైన వ్యక్తి ఏర్పాటు చేసినా కూడా, ఇది మా పార్టీ వేదికగా నేను భావించడం. రోజు చాలా విషయాలు కూటమి ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద, శాంతి భద్రతల మీద మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. దానికి కారణం మా ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఈ వేదిక చాలామంది న్యూట్రల్స్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు కానీ, రామచంద్ర గారు కానీ, ఇంకా డాక్టర్ వసుంధర గారు కానీ, ఇంకా న్యాయవాదులు కానీ, రజనీ గారు కానీ, వీళ్ళందరూ చాలామంది న్యూట్రల్స్ ఇక్కడికి రావడం చాలా సంతోషం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏదో ఇందాక మా రవి గారు అన్నారు, 1,00,000 మందితో గొంతులు వినిపిద్దామని. ఈ రోజుల్లో 1,00,000 మంది గొంతులు వినిపించేటటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ వేదిక 1,00,000 మంది గొంతులతో సమానమని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, ఇది ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తుంది ఈ గవర్నమెంట్ మీద అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైన అరాచకాలు, సరే యాక్సిడెంట్లుగా కొన్ని జరుగుతాయి. 2 కొట్టుకుంటారు, 2 గ్రూపులు కొట్టుకుంటారు, చనిపోతారు. దాని మీద పోలీసులు కొన్నిసార్లు యాక్షన్ తీసుకుంటారు, కొన్నిసార్లు ఒక పక్షాన వహిస్తారు. అది ఒక తరహా. ఇవాళ రాజ్యహింస, పోలీసుల దగ్గర నుండి కొట్టిస్తున్నారు. ఇది ఎంత ప్రమాదం సమాజానికి. ఈ రకమైనటువంటి సాంప్రదాయం వస్తే ఎలా అనేది ఇక్కడ, సరే నా విషయాలు కొంతమంది ప్రస్తావించారు, నేను ప్రస్తావించదలుచుకోలేదు. మరొక వేదిక మీద ప్రస్తావిస్తా. బెంగళూరులో చింతమనేని ప్రభాకర్ గారు ఆయన పార్టీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. కేసు ఎవరి మీద పెట్టారు? చింతమనేని ప్రభాకర్ మీద పెట్టలా, బాధితుడైన శ్రీనివాస్ మీద పెట్టారు. అడ్వకేట్ ఆయన. ఏ అడ్వకేటు? తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి మీద పెట్టారు. దీన్ని ఎలా సమర్థించాలి? అయ్యా పోలీసులు, ఐఏఎస్ అధికారులు, మీరు ఎలా సమర్థించుకుంటున్నారు అనేది నా పాయింట్ ఇక్కడ. నిన్న ఒక సంఘటన జరిగింది. మొన్న మేమందరం వెళ్ళాం. మా మీద కోడిగుడ్లు విసిరారు, మా మీద రాళ్లు వేశారు, మా కార్లు పగలగొట్టారు, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు. సరే, రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవడానికి పోలీసులు ఉపయోగించుకున్నారు. దాన్ని పక్కన పెడదాం. ఒక కానిస్టేబుల్ తెలుగుదేశం వాళ్ళు రాయేస్తే తలకాయ పేలింది. 7 కుట్లు పడ్డాయి. కేసు పెట్టలా. విచిత్రం. నాకు తెలిసిన సమాచారం, సబ్జెక్ట్ ది కరెక్షన్, టిల్ నౌ కేసు రిజిస్టర్ చేయాల. పోలీస్ డిపార్ట్మెంట్ లో బందోబస్తుకు వచ్చిన ఒక కానిస్టేబుల్ కి దెబ్బ తగిలితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు ఉంది అంటే, పోలీస్ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయటం లేదు. ఎక్కడ యాక్ట్ చేయటం లేదు? కనీసం వారి మీద దాడి జరిగినా కూడా యాక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంది అంటే ఎవరిని అనాలి? ఈ ప్రభుత్వాన్ని అంటానికి వీల్లేదా? ఆ పోలీసులు గాలికి వదిలేస్తారా? అంత బహిరంగ విజువల్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరి మీద పెట్టలేరు. లేకపోతే అమ్మటి రాంబాబు రాయేసాడని పెట్టేసేవాడు. ఇప్పుడు పెడతారేమో, నాకు ఆశ్చర్యంగా ఉంది. పెడతారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. తర్వాత కదా కోర్టులో కదా తేలేది. అంబటి రాంబాబే రాయిసిరాడు, ఆ కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, 8307 పోయండి లోపలికి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారే. దీన్ని సభ్య సమాజం సపోర్ట్ చేయాలా? సరే, యూనియన్ స్పందించలేదు, స్పందించాలి మనం అనుకుంటున్నాం, వాళ్ళ ఇష్టం. కానీ నేను జరుగుతున్నటువంటి అరాచకాలను, ఒమిషన్స్ని
క్లియరింగ్గా చేసేస్తున్నారే. ఈ సాంప్రదాయాలు ఎక్కడి దాకా తీసుకుపోతాయి? రేపు ప్రభుత్వాలు మారతాయి అనుకుందాం కాసేపు, ఒకవేళ మేమే వస్తాం అనుకుందాం కాసేపు, అందరూ ఒప్పుకోకపోయినా మా వాళ్ళు ఊరుకుంటారా? పోలీసులు మనం కూడా ఉపయోగించుకోవాలంటారుగా, మనం కూడా కొడతాం, కేసులు పెట్టొద్దు అంటారుగా. ఇది ధర్మమేనా? మేము ఎట్ట తట్టుకోవాలి? నా భయం అది. నిజాయితీగా ఉండాలని భావిస్తున్నాం. కొంతమేరకైనా, అంతా నిజాయితీగా లేకపోతే లేకపోయాం, కొంతమేరకైనా నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదా? ఇందాక విజయ్ కుమార్ గారు చాలా విషయాలు చెప్పారు. రామచంద్ర గారు చెప్పింది నేను వినలేదు, కానీ విజయ్ కుమార్ గారు చాలా డేటా, బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్, మొత్తం స్టడీ చేసి చాలా విషయాలను మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా మించి బర్నింగ్ ఇష్యూ 2 ఉన్నాయి విజయవాడలో. చాలా దారుణమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఒకటి, పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోయాడు. ఆయన మీద రౌడీ షీట్ ఉందన్నారు, ఆయన క్రిమినల్ అన్నారు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదోలే ఆత్మహత్య చేసుకున్నాడు అనుకున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక వీడియో వచ్చింది. నా ఆత్మహత్యకు కారణం కృష్ణలంక సిఐ నాగరాజే. ఆయన యొక్క హెరాస్మెంట్ నేను తట్టుకోలేక ఆ హెరాస్మెంట్ కన్నా ఈ విషం తాగి చచ్చిపోవటం బెటరు అని డిక్లరేషన్ ఇచ్చి రికార్డ్ చేసి చనిపోయాడు. ఏం చేస్తున్నారండి పోలీసులు? పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలా అవసరం లేదా? చేయరు. ఎందుకంటే పోలీసులే చేశారు కాబట్టి. ఇప్పటికైనా చేస్తారా? నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? సాయి కృష్ణ మరణం తర్వాత బయటకు వచ్చింది. నాకు చాలా విషయాలు నేను కూలంకషంగా మన గవాస్కర్ లాంటి వాళ్ళని, అడ్వకేట్స్ని అడిగి తెలుసుకున్న విజయవాడలో జరిగినటువంటి అంశాలను. విజయవాడలో కృష్ణలంకలో సాయి కృష్ణ అనే వ్యక్తి మరణించి చంపబడి శవాన్ని మాయం చేసిన తర్వాత కూడా వెలుగులోకి రావాలి. ఆ వెలుగులోకి రావడం కోసం ఆ కుటుంబం పడినటువంటి తాపత్రయం కానీ, ఆ కుటుంబం తిరిగినటువంటి సంస్థలు కానీ, వెళ్ళినటువంటి ప్రాంతాలు కానీ ఎంతగా తిరిగారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ సందర్భంగా విజయవాడ బార్ అసోసియేషన్ని నేను అభినందిస్తున్నాను. వారే దీన్ని భుజాన వేసుకొని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా న్యాయవాదుల్లో ఒక సెక్షన్, పౌర హక్కుల్ని కాపాడాలనే సెక్షన్ ఇంకా బతికుంది. వాళ్ళే తీసుకొచ్చారు. చివరికి హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, బహుశా ఈ మధ్య కాలంలో ఈ సంఘటన, ఇలాంటి సంఘటన భారతదేశంలోనే ఎక్కడా జరగలేదు. హెబియస్ కార్పస్ పడేస్తే అంటారండి, 2వ తారీఖున హెబియస్ కార్పస్ పడేస్తే 4వ తారీఖు విచారణకు వస్తే పోలీసులకు నోటీస్ ఇచ్చి 15వ తారీఖు సాయికృష్ణ విషయం చెప్పండి అంటే 15వ తారీఖు వెళ్ళారండి మొత్తం పోలీసులు. చేతులు కట్టుకున్నారు. అయ్యా సాయికృష్ణ ఏమయ్యాడు? అక్కడికి చచ్చిపోయాడు. సాయికృష్ణ కోసం వెతుకుతున్నామండి. 4 టీములు వేశామండి. వెతుకుతున్నాం, దొరకనే తీసుకొస్తాం. అప్పటికే బూట్ చేసేశారు, చంపేశారు. నాకు తెలిసిన సమాచారం మేరకు అక్కడక్కడ వింటున్న దాని ప్రకారం 23వ తారీఖు చచ్చిపోయాడు, 24వ తారీఖు దహనం చేశారు. ఇది 4వ తారీఖు విచారణ జరిగింది. 4వ తారీఖు వెతుకుతున్నామని ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత మేము మాట్లాడాం, మా తర్వాత కొంత మాట్లాడారు. ఇది వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయి. జరిగినటువంటి సమాచారం అంతా తెలిసిపోతుంది. 15వ తారీఖు నుంచి 29వ తారీఖు నిన్నటి ఈ కేసును వాయిదా వేసి 29వ తారీఖున మీరు వివరాలు ఇవ్వండి అని చెప్పారు. కానీ అందరికన్నా బాగా తెలిసింది ఆ తల్లికి. ఆ నోట ఈ నోట సాక్ష్యాధారాలు లేకపోవచ్చు. చంపేశారు, బూడిద చేసేశారు అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఆ తల్లి ఆ చంపినోడిని శిక్షించమంటలా, బూడిద ఇవ్వండి, దిన కార్యక్రమాలు చేసుకుంటాను, నా కొడుకును చంపేశారు అన్నా కూడా ఎవరు మాట్లాడాల. చివరికి నాగరాజును పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు పట్టుకున్నారు 29వ తారీఖున
19వ తారీఖున ఆమె కంప్లైంట్ ఇస్తే ఓ 4 రోజుల తర్వాత పట్టుకున్నారు. ఈ 4 రోజుల తర్వాత 4 రోజుల దాకా బేరసారాలు, నువ్వు ఎవరి పేరు చెప్పమాక, నువ్వు పెద్దోళ్ళ పేరు చెప్పమాక అని బేరసారాలు. సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఈ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, బయట లేదు. ఎంత కుట్ర జరుగుతుంది? ఒక నాగరాజు వాళ్ళు ఈ కుట్ర చేయడం సాధ్యపడుతుందా? ఒక నాగరాజే చంపితే కుదురుతుందా? దీని వెనుకాల ఏదో మిస్టరీ ఉంది. దీని వెనకాల ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు. దీని వెనుకాల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కమిషనర్ దగ్గర నుంచి డీజీపీ వరకు. నా బాధ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, చచ్చిపోయేంత వరకు తెలియకపోవచ్చు, మర్డర్ అయిపోయిన తర్వాత మాత్రం దిస్ వాజ్ రిపోర్టెడ్ టు సీఎం ఆల్సో, దిస్ రిపోర్టెడ్ టు డీజీపీ ఆల్సో. వాళ్ళందరి అనుమతి మేరకే నేను వాళ్ళు ఆరోపిస్తున్నాను. వాళ్ళందరి అనుమతి మేరకే ఎవిడెన్స్ లేకోకుండా ఆ సాయి కృష్ణని దహనం చేసి బూడిద లేకోకుండా చేసేశారు. అంటే డెడ్ బాడీ దొరకపోతే అది 307, 302 అనేది ప్రూవ్ కాదు అనేది వంటి ఒక ఉద్దేశంతో పోలీసులే క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? వాళ్ళకంతా లా తెలుసు కదా, లా తెలుసు కాబట్టి ఎలా లా నుంచి తప్పించుకోవాలో ఒక ప్రయత్నం చేశారు. అది వెలుగులోకి వచ్చింది. ఏమిటిది? ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నాను, ఆ సాయి కృష్ణ కుటుంబం స్మాల్ కుటుంబం, ఒక విధంగా మిడిల్ క్లాస్. ఆమె చాలా పేదది, భర్త లేడు. భర్త లేకపోవటం వల్ల కొడుకు అల్లరి చిల్లరిగా తిరిగి ఉంటాడు. అతను క్రిమినల్ అంట. ఇవాళ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా పత్రికలు రాస్తున్నాయి, 25 ఏళ్లకే 22 కేసులు ఉన్నాయి. అతను రేపులు చేశాడు, పెద్ద క్రిమినల్. అంటే ఎవరు క్రిమినల్? చచ్చిపోయి బూడిదైపోయి ఆ బూడిద కూడా దొరకని వ్యక్తి క్రిమినల్ అంట. ఇంకేం చేస్తాడు? ఒకరి క్రిమినలే అనుకుందాం కాసేపు. ఇంకేం చేస్తాడు? బూడిదైపోయాడు కదా. అసలు క్రిమినల్ ఎవరు? ప్రభుత్వం కదా. అసలు క్రిమినల్ పోలీస్ కదా. ఈయనతో కదా అప్పుడు ప్రమాదం. బూడిదైపోయినట్టు ఇంకేం ప్రమాదం? ఆ తల్లి ఆవేదన తప్ప. దీన్ని బయటికి రాకోకుండా అనేక కష్టాలు పడి ఆపిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేశారు. కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ హెబియస్ కార్పస్ ని విత్డ్రా చేసుకోవాలని ఆ తల్లి ఏం చేసిందంటే, ఏమంటే ఒక మీరు సిట్ చేశారు, ఆ సిట్ వల్ల న్యాయం జరగదు కాబట్టి మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని ఒక పిటిషన్ పడేసింది. ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ పిటిషన్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే. దానిలో హైకోర్టులో అవుతుందా, సుప్రీంకోర్టులో అవుతుందా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఏ రాష్ట్రంలో అయితే కస్టడీ డెత్ జరిగిందో ఆ రాష్ట్రంలో పోలీసులు విచారించడానికి వీల్లేదని అనేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి, లేదంటే ఒక న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా జరపాలి అనేది ఒక డెసిషన్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం వెస్టేజ్ ఎంక్వైరీ పోలీస్ కాకుండా వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. వాళ్ళు సిబిఐ కావాలని ఆ తల్లి అడిగింది. దట్ వాజ్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. ఆ తల్లి మీద ఒత్తిడి, ఆ కుటుంబం మీద ఒత్తిడి, మిమ్మల్ని బెదిరిస్తారు. బెదిరించి ఆ తల్లికి అంటారు, అమ్మా ఇదేమో చిన్న విషయం అనుకున్నావా, నువ్వు గట్టిగా ఉంటే ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి నువ్వు గట్టిగా ఉండవు, మాక నీకేం కావాలి చెప్పు అని ఆ తల్లిని ఒత్తిడి చేస్తున్నారు. ఇది నాకున్న సమాచారం. ఆ తల్లి నిలబడుతుందా, నిలబడదా, వాళ్ళ కుటుంబం ఎంత, వాళ్ళ స్తోమత ఎంత, అది వేరే అంశం. ఆ తల్లి నిలబడినా నిలబడకపోయినా, ఆ కుటుంబం నిలబడినా నిలబడకపోయినా, ఈ దారుణమైనటువంటి పోలీస్ లాకప్ డెత్ మీద సమాజం మొత్తం ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి ఉద్దేశం. దీనిలో నేను కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నా. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ పిల్ ఆల్సో. నేను రవిప్రకాష్ గారికి ఒక పెద్ద ఉత్తరం కూడా రాశా, లీగల్గా అందరినీ సంప్రదించి. అసలు ఇదేంటి, సీసీ ఫుటేజ్ మాయమైపోవడం ఏంటి,
ఇక్కడ లేకపోతే సెక్రటేరియట్లో ఉంటుంది, డీజీపీ ఆఫీసులో ఉంటుంది, కమిషనరేట్ దగ్గర ఉంటుంది, ఆర్టీఐ దగ్గర ఉంటుంది, అన్ని ఎటమైపోయినాయి. కాన్స్పరసీ జరుగుతుంది కదా. దీని మీద మీరు ఆలోచన చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా మంచోళ్ళే ఉంటారు, దానిలో అభ్యంతరం ఉంది. ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు ఒరిజినల్గా మంచోళ్ళే, కానీ ఒత్తిడి పోస్టింగుల కోసమో లేకపోతే మరొకటి ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి చెప్పేటటువంటి న్యాయం చేసేటటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఉన్నారు, నాకు తెలుసు, పేర్లు కూడా చెప్పగలను. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే నాన్ ఫోకల్ పోస్టులో. చాలా మంది తెలుసు నాకు పోలీస్ ఆఫీసర్స్, కానీ వాళ్ళందరూ నాన్ ఫోకల్లో పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు నిజం చెప్తారు, దేనికి తగ్గదు. ఈ కేసుని ఏదో ఒక విధంగా అణిచేయాలనేటువంటి ప్రయత్నం నిన్న వస్తే వాయిదా పడింది. ప్లేటర్ను మార్చేశారు. ఎందుకు మార్చారో నాకు తెలియదు, ఎవరు మార్చారో నాకు తెలియదు. ఆ తల్లి మాట్లాడే పరిస్థితి లేదు, ఆ కుటుంబం మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ప్లేటర్ను మార్చినా, కోర్టులో ఏం చేసినా, ఆ సాయి కృష్ణ క్రిమినల్ అయినా, ఆ సాయి కృష్ణ మరణం మీద దోషుల్ని శిక్షించేంత వరకు మనం అందరం సమాజం తరఫున పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి మీ అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. నేనేమి చంద్రబాబు నాయుడు గారిని దూషించదలుచుకోలేదు, ఇప్పుడు హోంమంత్రి గారిని దూషించదలుచుకోలేదు, లేదా పవన్ కళ్యాణ్ దూషించదలుచుకోలేదు, లేదంటే ఆ నారా లోకేష్ గారిని దూషించదలుచుకోలేదు. ఎందుకంటే దూషించే వేదికలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళే రెస్పాన్సిబుల్. దానికి ఈ సమాజం దాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తన చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టవలసింది. పౌర హక్కులు కోసం పోరాడేటటువంటి సంస్థలు ఉన్నాయి, అవి పెట్టాలి. లేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీలు పౌర హక్కుల గురించి నా చిన్నప్పటి నుంచి పోరాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పెట్టాలి. వాళ్ళు ఎవరు రాకపోతే మా కాకుమాని రాజశేఖర్ కొద్దిగా హృదయం కదిరి పెట్టాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో దారుణం జరుగుతూ ఉంది, మానవ ప్రాణాలు హరించిపోతున్నాయి. మా మీద కొట్టినందుకు మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ క్రిమినల్ అని చెప్పి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనే చంపేసి డెడ్ బాడీ కూడా ఇవ్వకోకుండా బూడిద చేసినటువంటి ఈ సంఘటనల్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సహిస్తూ ఊరుకుంటే సమాజం బాగుపడదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేమేం చేసినామంటారు, రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని చంద్రబాబును దూషిస్తున్నాడు అంటారు. కాదు, ఇక్కడ మెటీరియల్ ఉందని మనవి చేస్తున్నాం. ప్రతిదానికి దూషించవలసిన అవసరం మాకు లేదని మనవి చేస్తున్నాం. కాబట్టి అందరికీ మనం చేసేది ఏమిటంటే, ఇవాళ చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. రామచంద్ర గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, ఇంకా న్యూట్రల్ పీపుల్ వచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ముందుండండి, మేము అనుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ముందుంటే దానికి ఒక పవిత్రత వస్తుంది, దానికి ఒక జెన్యూనిటీ వస్తుంది. మేముంటే రాజకీయం అని రాజకీయ మోటివ్తో చేస్తున్నాం అనేటువంటి భావన వస్తుంది. మీకు సహాయంగా మేము ఉంటాం. ఇలాంటి జరుగుతున్నటువంటి దారుణాలని మీరు వ్యతిరేకించాలి. సమాజంలో చైతన్యం రావాలి, తిరుగుబాటు రావాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. అమ్మమ్మో మనం ఇలా చేయకపోతే, సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే అపాస్పాలవుతామనేటువంటి భావన రావాలి. ఇవాళ కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా బదనామయ్యేది ఈ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని. ఇలాంటి సంఘటన చాలా ఘోరమైనటువంటి సంఘటన పేరుపోగు మరి క్రాంతి కుమార్ డైయింగ్ డిక్లరేషన్. ఆఫ్ కోర్స్ దిస్ మే బి నాట్ రిజిస్టర్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, బట్ ప్రైమా ఫేసి కేసు 302 కింద పెట్టడానికి కావాల్సిన ప్రైమా ఫేసి కేసు ఉంది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు. మన ప్రజలు పెరిగిందనుకో విచారణ చేస్తారు. నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి పలకరించడానికి. 18వ తారీఖు రాత్రి పిలిపించుకున్నారు. పిలిపించుకుని 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. హౌ పవర్ఫుల్ అపోజిషన్ గుర్తుపెట్టుకున్నాను మనం. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంది, దీన్ని గందరగోళం చేస్తుంది, ప్రజల్లో ఎండగడుతుంది,
మనం కేసు రిజిస్టర్ చేయకపోతే దెబ్బతింటామనేటువంటి ప్రెషర్ బిల్డప్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. మీ అందరు కలిశారనుకోండి, ఇంకా పెద్ద ప్రెషర్ బిల్డప్ చేస్తాం. కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలి సాయి కృష్ణ మృతి పట్ల. అదేవిధంగా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి దాన్ని కూడా సిబిఐకి అప్పచెప్పాలి. ఈ రెండు కూడా సిబిఐకి అప్పచెప్పిన రోజునే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసేసి గాలికి పంపించేసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని నేను భావిస్తూ